విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, అది వరకు మనకి ఒక ఇది ఉండేదన్నమాట. ఏరా ఎప్పుడు వెళ్తావురా అంటే, ఏముంది మా అత్తారింటికి వెళ్ళి నేను 2 రాత్రులే ఉంటా అంటాడు అనమాట. ఏంటో 2 అదేలేండి. రాత్రులు అంటే శివరాత్రి నుంచి సంక్రాంతి దాకా ఉంటానని చెప్తాడు అనమాట. అలా మోహన్ బాబు వాళ్ళ పంచాయతీ ఏదో ఒక 2 రోజుల్లో సమీసిపోతుంది అనుకుంటే అది అలా సాగతీత ధోరణిలో వెళ్తానే ఉంది సార్. ఈ రోజు మొన్నటిదాకా హైదరాబాద్లో జరిగిన పంచాయతీ ఈ రోజు మన ఆంధ్రాలో తిరుపతిలో జరుగుతూ ఉంది పండగ నాడు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, మొన్నటిదాకా మనం కూడా మోహన్ బాబుని విమర్శించాం, నేను కూడా విమర్శించాను మోహన్ బాబు చేసింది కరెక్ట్ కాదని. కానీ ఇక్కడ మంచు మనోజ్ సార్, ఆయన ఉన్న అమ్మ నాన్నని, సొంత అమ్మ నాన్నని గౌరవించుకోలేడు. కానీ తాతది నాయనమ్మది సమాధుల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళకి నమస్కరించుకోవాలనుకుంటాడు. అంటే బతుకున్న తల్లిదండ్రులనేమో హింసిస్తున్నావు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం కోరుకుంటున్నావు. దాన్ని ఎలా చూడాలి సార్ అసలు? అంటే మోహన్ బాబు గారు కూడా ఎందుకు దీన్ని రిజాల్వ్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇది చిలికి చిలికి ఎంత అవుతుంది? ఇది నిజంగా ఇద్దరు ఆడవాళ్ళ మధ్య గొడవ. ఎందుకంటే ఇటేపు ఏమో ఒక రెడ్డమ్మ, అటేపు ఏమో ఇంకో రెడ్డమ్మ. ఆ ఫ్యాక్షన్ గొడవలు ఏమైనా రగులుకుంటున్నాయేమో అని. ఎందుకంటే చాలా మంది కూడా చెప్తా ఉన్నారు, ఈ 2 ఆమెను పెళ్లి చేసుకున్నాకే గొడవలు మొదలైనవి, అంతకుముందు ఏమి లేవు అని. కరెక్టేనండి. ఈ ఈ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచే ఇలాంటి గొడవలు వచ్చాయి అనేది అందరూ చెప్పుకునేదే. ఆల్మోస్ట్ ఆల్ కనపడుతుంది కూడా అదే. ఈ పెళ్లి కుటుంబంలో ఎవరికి ఇష్టం లేని పెళ్లి. కాబట్టి వాళ్ళు ఏదైనా విభేదించి ఇతను దూరం పెట్టేశారు. ఇతను ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పాపం ఈ రోజున కాలేజీకి వెళ్ళి ఆయన తాతయ్య నాయనమ్మ సమాజ్ చూసేదేముంది. మొన్న గొడవ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంటికెళ్ళి మోహన్ బాబు ఇంట్లో లోపలికి వెళ్దామనే కదా, అమ్మా నాన్నని చూద్దామనే కదా వెళ్దాం అనుకున్నాడు. మరి మనోజు మరి ఆ రోజు ఏం రానియలేదు కదా. ఈ రోజు కూడా ఆబ్వియస్లీ రానియకుండా ఉండటానికి చాలా ఇది జరుగుతుంది. మరి ఈ రోజు ఏదో మనోజు లోకేష్ ని కలుస్తున్నాడు, లోకేష్ తోటి మంతనాలు చేస్తున్నాడు అనే వార్తలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు అవుతుంది, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇది పొలిటికల్ టర్న్ ఆఫ్ ఏమైనా తీసుకుంటుందేమోనని అనే దాని మీద కొంచెం వ్యవహార శైలి అంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనోజ్ని ఒంటరి వాడిని చేసి బయటకు నెట్టేశారు అనేది అయితే కనపడతా ఉంది కదా. అతని కనీసం తల్లి సపోర్ట్ కూడా లేదు. ఎందుకంటే తల్లి ఒరిజినల్గా మనోజ్కే, విష్ణుకేను ఆవిడకి కాదు కదా. అవును, నాకు ఇక్కడే డౌట్ వస్తుంది సార్. అంటే సొంత తల్లే మనోజ్ని సపోర్ట్ చేయలేకపోతుందంటే నిజంగా మనోజ్ అయిపోయి తప్పు ఉందేమో అని. ఎందుకంటే అంటే సొంత తల్లి అంటే ఇప్పుడు మన అపోజిషన్ లో చెప్పండి, బయట వేరే వాళ్ళ కొడుకు వేరే వాళ్ళ పిల్లాడు అయితే గనక సపోర్ట్ చేసేదేమో. అవతల ఉంది ఎవరు? మోహన్ బాబు కదా. అంటే ఆవిడకి ఎవరు? భర్త. ఈ పిల్లవాడు కలగటానికి కలిగిన మూల సూత్రధారి. ఇప్పుడు తండ్రి కొడుక అని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిందనుకో, తల్లి ఎప్పుడు గ్యారంటీగా మరి భర్త వైపే నుంచుంటారు. ఎందుకంటే కొడుకు ఏ రోజు కాకపోయినా ఒక రోజైనా మారొచ్చినా కూడా తండ్రి స్వీకరిస్తాడను. తప్పు ఎవరుతున్నా కానీ చిన్నపిల్లాడుగా నువ్వు సర్దుకోవాలి అని తల్లి ఎప్పుడు బోధిస్తుంది. కొడుకు తప్పున్నా కూడా కానీ తండ్రి మాట జవదాటకూడదు. మనం రామ జన్మభూమిలో ఉన్నాం. తండ్రి మాట జవదాటక దాన్ని పాలించటానికి పితృవాక్య పరిపాలన కోసం 14 ఏళ్ళు వనవాసం వెళ్ళిన రామ జన్మభూమిలో ఉన్నాము. మరి ఎంత భయంకరమైన తప్పైనా కూడా కొడుకు సర్దుకోవాలి. మరి తల్లి అదే కోరుకుంటుంది. అలా కాదనుకున్నప్పుడు ఇప్పుడు కాదని చెప్పి ఆవిడ కూడా ఎగేసుకొని మనోజ్ వైపు వెళ్ళింది అనుకోండి, అగ్నికి ఆజ్యం పోసినట్టే కదా ఉద్ది. రేపు ఏదన్నా ఒక రోజున మనోజ్ మళ్ళీ తిరిగి వస్తే మోహన్ బాబు యాక్సెప్ట్ చేయటానికి ఒక పెద్ద రీజను ఏవిడే కావచ్చు. అలాంటి కొన్ని పరిస్థితులు కూడా. ఇదేంటంటే కుటుంబ వ్యవహారాలు ఏ రోజు రచ్చకెక్కకూడదు. రచ్చకెక్కిన తర్వాత అది దాని మీద 14 కళ్ళు పడతాయి. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ఎవరి నిర్ణయాలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఆవిడ భర్త వైపు నిలబడింది. అంటే ఆవిడ నిలబడింది కాబట్టి మోహన్ బాబు చేసింది మొత్తం రైటే అని అనటానికి లేదు కదా. మోహన్ బాబు మరి ఎంతో మందిని కొట్టాడు, అదంతా రైట్ అని చెప్పుద్ది ఆవిడ? హీరోయిన్ సాక్షి శివానంద్ని కొట్టాడు ఒకసారి. మొన్న మధ్య ఈ గొడవలప్పుడు TV9 రిపోర్టర్ను కొట్టాడు. ఆ కేసు కోర్టులో పైదాకా పోతానే ఉంది. సుప్రీంకోర్టు దాకా వాళ్ళకి డిసిప్లిన్ లేదని కొట్టాడు సార్.
వాళ్ళకి అసలు డిసిప్లిన్ లేనోడు మోహన్ బాబే. ఆ, డిసిప్లిన్ అంటేనండి పొద్దున్నే టైంకి స్కూల్కి వచ్చేసాం, టై షూ వేసుకొని వచ్చి ప్రేయర్లో నువ్వు కూర్చున్నాం, మొత్తం క్లాసుల్లో పిన్ డ్రాప్ సైలెంట్గా కూర్చొని ఏం చేస్తున్నామో తెలియకుండా శుభ్రంగా బ్యాగ్ సదురుకొని ఇంటికి వెళ్ళిపోయాం కాదు కదా. డిసిప్లిన్ చదువులో ఉండాలి స్కూల్కి వచ్చినప్పుడు. అదే కుటుంబంలో ఉన్నప్పుడు ఏంటి, చాలా వ్యవహారాల్లో డిసిప్లిన్ ఉండాలా. నిన్నటికో నిన్న మొన్నాను భోగి రోజు అనుకుంటాను, భోగి ముందు భోగి శుభాకాంక్షలు చెబుతా సారీ మోహన్ బాబు పొరపాటున వచ్చేసింది, ఎందుకంటే ఎక్కువ ఇలాంటి డిస్కస్ చేయం కదా, ఎక్కువ బాబు అనగానే చంద్రబాబు మీదకి వెళ్ళిపోతుంది. మోహన్ బాబు పూర్తిగా తాగేసి అందరికీ భోగి శుభాకాంక్షలు చెబుతున్నాడు. దీని డిసిప్లిన్ అంటారా చెప్పండి? అంటే మరి పండగ నాడు మరి సొంత ఊరు వెళ్ళినప్పుడు ఆ మాత్రం జోష్లో ఉండిపోతే ఎలా? వేసారు అనుకోండి, నేను చెప్పను లేదయా, మేము మేలకుండా చెప్పాలి. లేదు కాన్షియస్ లో ఉన్నాము అని అనుకుంటే మనం చేసే వ్యవహారం బయటపడకుండా ఉండేటట్టు చెప్పాలి. బాగా ఊగుతా తూగుతా ఓకే బాస్ అని అంటే ఎట్టుంటదండి? దాన్ని ప్రజలు చూస్తారు కదా. డిసిప్లిన్ ఇప్పుడు మనం ఆచరిస్తామో ఆచరించమో బయటకు ఆచరిస్తున్నట్టన్నా కనపడాలి కదా. బయటకు కూడా కనపడకుండా ఫుల్గా తాగేసి శుభాకాంక్షలు అని అంటే, సరే తాగిన వాళ్ళు శుభాకాంక్షలు చెప్పకూడదని ఏం కాదు. అప్పుడెప్పుడో ఒకరోజు చూశాను, ఏదో ఒక దీంట్లో యాంకర్ ప్రదీప్ ఎవరో అని అనుకుంటాను, వాళ్ళు పోలీసు వాళ్ళందరూ అందరితోటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి అని ఇలాంటి కొన్ని క్లిప్పింగ్లన్నీ తీసి టీవీలో ఊదరగొట్టేశారు. డిసెంబర్ 31 అయిపోయి జనవరి 1 వచ్చేటప్పటికి రేపు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళలో ఈ ప్రదీప్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది దీన్ని? ఇట్లాంటివి ఎందుకంటే కొన్ని సమాజంలోకి వెళ్ళే వాటన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. అది మరి రచ్చబడిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు. ఏదైనా మనోజ్ కూడా కుటుంబాన్ని కాదనుకొని ఇప్పుడు ఆయన బయటకు రాదలుచుకున్నాడు అనుకోండి, మొత్తాన్ని టోటల్గా వదిలేసేయాల. మళ్ళీ పుండు మీద కారం వేసినట్టు, చెక్కుగట్టిన పుండిని మళ్ళీ లేపినట్టు, అది అంటారు చూశారు, కోతి పుండు బ్రహ్మరాక్షసి అని. అది అప్పటికి తగ్గనీదు, ఆ కోతే తగ్గనీదు. ఆ పడిన పుండు చెక్కుగట్టి మానిపోస్తుంటే మళ్ళీ దాన్ని గిల్లుతూ ఉంటుంది, దాని చెక్కు పీకుతూ ఉంటుంది. అలా చెక్కు పీకుతున్నట్టు ఇప్పుడు ఇతను కూడా ఇప్పుడు ఆడికెళ్ళి చూడలేదని ఏముంది, ఓ సంవత్సరం చూడకపోతే ఏం పోయింది? వాళ్ళకి నమస్కారం చేసుకోకపోతే మనసులోనే నమస్కారం చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఫోటో ఉంటే ఫోటోకైనా నమస్కారం చేసుకోవచ్చు కదా. సమాధులు ఉన్నాయి కాబట్టి వెళ్తానంటున్నాడు. చాలా మంది ఆ సమాధులు కట్టుకోరు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఫోటోకి చిత్రపటానికే కదా మనం దండేసి దండం పెట్టుకుంటాం. అలాగా మనసులో పెట్టుకునేది, లేకపోతే ఇంట్లో పెద్ద ఫ్రేమ్ కట్టించుకునేది, ఒక వాల్ మొత్తానికి నాయనమ్మ తాతయ్యల ఫోటో పెట్టుకుని దానికి సాష్టాంగ నమస్కారం చేసుకునేది. ఏం పోయింది? కాదు, ఇతను కూడా ఒకంత గెలికే ప్రయత్నమే చేస్తున్నాడు. గెలికి దీన్ని ఎక్కడొక చోట సెటిల్ చేసుకోవాలి అనేది ఒక ఉద్దేశం. అంటే సెటిల్ చేసుకుంటానికి ఏమవ్వాలి అని అంటే, ఎప్పుడైనా కానీ ఒకళ్ళు ఒక అడుగు తగ్గితే ఇంకొకళ్ళు ఇంకొక అడుగు తగ్గాలి. కానీ ఎవరికి వాళ్ళు ఉన్న మెట్ల మీద నుంచొని మొత్తం నా వైపు సెటిల్ అయిపోవాలి అని ఎవరికి వాళ్ళు ట్రై చేసుకుంటుంటే ఇదిగో ఇలాగనే వీళ్ళ వ్యవహారం లాగానే భ్రష్టు పట్టిపోద్ది. డెఫినెట్గా సార్ చూద్దాం. ఎందుకంటే మోహన్ బాబు గారికి అంటే ఇన్నాళ్ళు ఉన్న గౌరవం మాత్రం ఈ 2024 సంవత్సరం నుంచి మాత్రం తరుగుతూ వస్తూ ఉంది. రకరకాల ఇష్యూస్లో, అంటే ఇదొక్కటే కాదు, మనోజ్ ఒక్కటే కాదు, అంతకుముందు కూడా వేరే ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జనాలంతా కూడా ఏంటంటే ఆయన అంత అహంకారంగా ఉండటం వల్ల ఎన్ని బాగా జరుగుతున్నాయి అనుకుంటారు. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే అది కొంచెం సింపతిగా కూడా కన్వర్ట్ అవుతా ఉంది. సో చూద్దాం ఇది ఎంత మటుకు దారి తీస్తుందో. ఎందుకంటే ఇలా గొడవ అంతా కూడా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ లేకపోతే మోహన్ బాబు ట్రస్ట్ గురించి అంటున్నారు. సో దాని మీద అంటే యాక్చువల్గా ఉన్నదాన్ని మనకున్న కొద్దిపాటి సమాచారం ఏమిటాయా అంటే, ఈ ఉన్న దాంట్లో ఇది యాక్చువల్గా మోహన్ బాబు పెట్టింది కాబట్టి ఉమ్మడి ఆస్తి కింద లెక్క ఉండాలి. కానీ ఆ ఉన్న పేరుని కానీ దీన్ని కానీ విష్ణు తన సొంతానికి మార్చేసుకున్నాడు. అంటే అక్కడున్న కాలేజీనో పేరు మీద పెట్టేసుకోకపోయినా ఈ పేరుతోటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంకొకటి ఇతను సొంతంగా పెట్టుకోవటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ గొడవలు వస్తున్నాయి అనేది. ఉమ్మడిగా పెట్టదలుచుకుంటే మరి మోహన్ బాబు వాటా ఎంత, విష్ణు వాటా ఎంత, మనోజ్ వాటా ఎంత, లక్ష్మి వాటా ఎంత అనేది కొంచెం చూసుకోవాలి. లేదు నేను పెట్టుకుంటున్నాను అని ముందుగా అందరు సమ్మతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవును, నేను మా ఛానల్ టేకప్ చేసేట్టుకునేటప్పుడు కొండబద్దలు నాది అని అనుకొని నేను దాన్ని తీసుకోలేదు కదండి.
మా అమ్మ పర్మిషన్ తీసుకున్నాను, మా అన్న పర్మిషన్ తీసుకున్నాను, ఇది చేయగలిగిన సమర్థుడు నువ్వే చెయ్యి, ఎందుకంటే ఇంత ముందు బ్యాక్ ఎండ్లో ఉన్నప్పుడు కూడా నువ్వే చేసావు కాబట్టి ఇప్పుడు ఫేస్ చూపించుకొని కూడా నువ్వే చేయి, నీకే ఇస్తున్నావు అని తీసుకున్నారు. అప్పటి నుంచే నేను దీన్ని చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, ఇది నాది ఎందుకు అవుతుంది? ఇది మా నాన్న పెట్టిందే, ఆయనది. ఆయన దాని మీద నాకు ఒక్కడికే హక్కు ఉంటుందా? బ్యాక్ ఎండ్లో ఎంతైనా వర్క్ చేయనివ్వండి, ఈ ఛానల్ డెవలప్మెంట్కి ఎంతైనా నా కృషి చేయనివ్వండి, మరి ఆ రోజు ఆయన ఉండగా నేను ఏదైనా మార్చుకుంటే అది నాకు అవుద్ది తప్ప మిగతా అందరి పర్మిషన్ అవసరం అనేది కన్ఫాము. అలాగా ఇతను ఏం చేశాడంటే ఈ కాలేజీలు వీటన్నిటిని ఇతను సొంతంగా పెట్టుకోవటం మొదలుపెట్టాడు. డబ్బు ఆయన ఒక్కడి దగ్గరే కాదు కదా, అందులో పార్ట్నర్షిప్ తీసుకోవడానికి మరి మనోజ్ దగ్గర కూడా డబ్బు ఉంది కదా. కావాలంటే డబ్బులు ఇచ్చేవాడు, పార్ట్నర్షిప్ తీసుకునేవాడు. లేదు అనుకుంటే అప్పుడే నాకు వద్దులే అని అన్నాడు అనుకో, ఆ విషయం సంతకం పెట్టేసేవాడు కదా. నాకు వద్దు, నేను కావాలంటే నేను సపరేట్గా వేరే పెట్టుకుంటాను, దానికి నువ్వు ఒప్పుకో, దీనికి నేను ఒప్పుకుంటాను అని చెప్పి ఆ రోజున మాట్లాడుకోవాలి. అలాంటి మాటలేం లేకుండా ముందుగా విష్ణు మొత్తం ఇదన్నీ చేసేసాడు. దాన్ని కూడా మోహన్ బాబు సమర్థించాడు, ఎందుకంటే మనోజు వాళ్ళకి ఇష్టం లేని పని ఒకటి చేస్తున్నాడు కాబట్టి. అదే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారు సార్, మా డబ్బులున్న కష్టాలు మీకేం తెలుస్తలేరా అని. అవును, అట్లాగనే ఈ డబ్బులున్న వాళ్ళ కష్టాలు వాళ్ళ గొడవలో మనకు అర్థం కావు. అర్థం కావాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.